కోసం కోట్ల మంది ఫీజులు చెల్లిస్తున్నారు. జాబ్ రాకపోతే ఆ డబ్బు తిరిగి ఇవ్వాలనే విధానం ఎందుకు ఉండదు? మద్యం దుకాణాలు ఎప్పుడు స్టాక్ ఉంటుంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, బెడ్లు ఎందుకు అందుబాటులో ఉండవు? కీప్యాడ్ మొబైల్స్ వాడేది కేవలం కాల్స్ కోసం. దానికి డేటా రీఛార్జ్ ఎందుకు? ఫోన్ నాది, సిమ్ నాది. బ్యాలెన్స్ లేకపోతే నా ఇన్కమింగ్ కాల్స్ కట్ చేసే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు? 5 కిలోల రేషన్ కోసం వేలుముద్ర కావాలి, పెన్షన్ కోసం వేలుముద్ర కావాలి. మరి మన దేశ భవిష్యత్తును మార్చే గోటు వేసేటప్పుడు వేలుముద్ర ఎందుకు అడగరు? అడుగు పుట్టుక నుండి చావు వరకు ప్రతి అడుగు పన్ను. పుట్టగానే డైపర్ పైన పన్ను, చదువు మొదలు విద్య పైన పన్ను, పుస్తకాలు, పెన్నులు, మొబైల్ డేటా అన్నింటిపైన. సంపాదనకు, పొదుపుకు, ఖర్చుకు పన్ను. పనికి వెళ్తే ఇంధనానికి పన్ను, జబ్బు పడితే వైద్యానికి పన్ను, వృద్ధాప్యంలో పెన్షన్, చికిత్సకు పన్ను. సార్, మరణం తర్వాత కూడా అగరుబత్తీలకు పన్ను. ప్రతి దానికి పన్ను. సార్, పరిస్థితి ఏంటంటే మీరు పాలు కొంటే అందులో యూరియా కలుస్తుంది.